ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రపంచం రోజు రోజుకి మారిపోతూ ఉంది. ప్రపంచం యుగాంతానికి దగ్గర అవుతూ ఉంది. బైబిల్ ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి. అంత్యదినాల్లో సాతానుడు తన రాజ్యాన్ని స్థాపిస్తూ అనేక మంది యవనస్తుల్ని పాడు చేసినట్లుగా, వాడి మార్గంలోకి అనేక మందిని ఆకర్షిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు ప్రపంచంలో సాటనిక్ వర్షిపర్స్ అనేటువంటి వారు ఉన్నారు, సాతాను ఆరాధికులు. ఆ చర్చ్లు మన భారతదేశంలో ఉండటం కూడా చాలా విచారకరం. అమెరికా దేశంలో అనేకమైన సాటనిక్ చర్చెస్ ఉన్నాయి, సాటనిక్ వర్షిప్స్ ఉన్నారు. వారి యొక్క విధానం ఏంటి, వారి యొక్క విధి విధానాలు ఏంటంటే, వారు సాతాను పూజిస్తారు, డెవిల్ని పూజిస్తారు. వారు బైబిల్ గ్రంథంలో వాక్యాలను కూడా తిరగ రాసుకుంటారు, అంటే వ్యతిరేకంగా రాసుకుంటారు. సాతానుడు మాకు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆనాడు ఆదాము అవ్వలకి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి వాడు మంచి చెడులు వివేకం ఇచ్చే వృక్షఫలాన్ని తినటానికి ఆ సాతానుడే కారణం. కాబట్టి మా మనోనేత్రాలు వెలిగించిన వాడు సాతానుడే, మాకు ఆరాధ్య దైవం సాతానుడని పూజించేటువంటి వింత పోకడను మన ప్రపంచంలో చూస్తున్నాం. నేను చెప్పేటువంటి అంశం ఏంటంటే, ఒక క్రీపీ ప్రొడక్ట్ని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. మనుషుల రక్తంతో తయారు చేసిన సాతాను షూస్. మీరు వింటుంది కరెక్టే, మనుషుల రక్తంతో తయారు చేయబడిన సాతాను షూస్. ద షూస్ బిలాంగ్స్ టు సాటన్. చాలా విచిత్రంగా ఉంది కదా, ఇలాంటివి కూడా అమ్ముతారండి, సాతాను షూలు ఏంటి అనేటువంటి ఆలోచన మీకు రావచ్చు. ఎగ్జాక్ట్లీ అమెరికా దేశంలో ఈ షూని నైకీ కంపెనీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. వాస్తవానికి నైకీ కంపెనీ వారు ఈ ఉద్దేశంతో షూ తయారు చేయలేదు, కానీ వారు షూ తయారు చేశారు. షూ తయారు చేసి దాని చుట్టూరు కూడా ఒక లిక్విడ్ని, ఒక ఎంటీ ప్లేస్లో లిక్విడ్ని ఉంచారు. ఆ లిక్విడ్ కదులుతూ ఉంటుంది మనం నడుస్తున్నప్పుడు. ఒక కంపెనీ వారు ఉన్నారు, ఆ కంపెనీ పేరు కూడా చెప్తాను, మెషప్ అనేటువంటి ఒక కంపెనీ వారు ఆ షూని తీసుకుని ఆ లిక్విడ్ని తీసేసి అక్కడ హ్యూమన్ బ్లడ్ని ఇన్సెట్ చేశారు. ఆ షూని అమ్మడానికి మార్కెట్లో పెట్టినప్పుడు అవి హాట్ కేకులు అమ్ముడైపోయినాయి. కరెక్ట్గానట వారు 666 షూస్ మాత్రమే తయారు చేశారట. 666 షూస్ తయారు చేశారు. 666 అనేటువంటి ఆ సంఖ్య చూస్తున్నప్పుడు అది సాతాను సంఖ్య. మీరు ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదివితే ఈ విధంగా ఉంది. బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుషుని సంఖ్యే, ఆ సంఖ్య 666, అందులో జ్ఞానము కలదు. ఈ సంఖ్య సాతానుడు, యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు వచ్చినప్పుడు ఈ 666 అనేటువంటి ముద్రను తీసుకొస్తాడు. దాన్నే RFID అని పిలుస్తారు, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్. ఈరోజు అనేక దేశాల్లో 666 ముద్ర అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ని నుదుటి మీద, ఆ తర్వాత కుడి చేతి భాగంలో ఆ ముద్ర వేస్తున్నారట. దాని గురించి వేరే వీడియో నేను చేస్తాను, కానీ ఈ షూస్ గురించి మాట్లాడుతున్నాం కదా. 666 షూస్ మాత్రం రిలీజ్ చేస్తే వితిన్ మినిట్స్లో అవన్నీ కూడా సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఆలోచన చేయండి, ప్రజలకి దేవుడి కంటే దయ్యమే ఇష్టమా? ప్రజలకి వెలుగు కంటే చీకటే ఇష్టమా? ప్రజలకి సత్యం కంటే అసత్యం ఇష్టమా? అవును. ఈ రోజున మనుషులకి సాతాను పూజించాలనేటువంటి ఆ మనస్తత్వం ఎలా వస్తుంది? ఈ రోజున డార్క్ వెబ్ గురించి మీరు ఆల్రెడీ వినే ఉంటారు. డార్క్ వెబ్లో జరిగేటువంటివి ఏంటంటే, సీక్రెట్గా అనేక మంది బాగా క్రుయాలిటీ కలిగినటువంటి వారు మనుషుల్ని చిత్రహింసలు చేయటం, ఆ వీడియోలని ఎప్పుడైతే వారికి చూపిస్తారో డార్క్ వెబ్లో ఒక మెంబర్షిప్ని వారు కలిగి ఉంటారని రకరకాల కథనాలు మనం వింటున్నాం. ప్రజల యొక్క మనస్తత్వం ఏమవుతా ఉంది? ప్రజలు సాతాను యొక్క కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఈరోజు డెవిల్ ప్రపంచాన్ని రూల్ చేస్తూ ఉంది దేవునికి విరోధంగా. యవనస్తుల్ని భయంకర రీతిలో చెరుపుతున్నటువంటి సాతానుడు. ఎంత భయంకరంగా సమాజం మారిపోయిందంటే, ఈ రోజున యవనస్తులు కానివ్వండి, కొంతమంది చనిపోయిన మృతదేహాలతో కూడా లైంగిక ఆనందాన్ని అనుభవించడానికి ఆ సమాధుల్లోకి వెళ్ళి ఆ శవాల్ని పైకి తీసి వాటితో లైంగిక ఆనందాన్ని పొందుతున్నారంటే దుష్టుడు ఎంత భయంకరంగా చెలరేగిపోతున్నాడు మీరు ఆలోచన చేయండి. మనిషి తనకు ఇంగితాన్ని కోల్పోతున్నాడు. మనిషి దేవుడు అనేటువంటి వాడు ఉన్నాడు, కొన్ని సూచనలు, కొన్ని కమాండ్మెంట్స్ ఇచ్చాడు, అవి ఫాలో అవ్వాలనేటువంటి ఆలోచన మనిషికి లేదు. మగవాళ్ళు పెళ్లి చేసుకోవటం, స్త్రీలు పెళ్లి చేసుకోవటం, విచ్చలవిడి పాపాన్ని మనుషులు చేస్తున్నారు. ఈ షూ గురించి మాట్లాడంటే 666 షూస్ మాత్రం రిలీజ్ చేశారట. ఇంకా ఈ షూస్ గురించి చెప్పాలంటే, ఈ షూని ప్రమోట్ చేయడం కొరకు వీరు లిండాస్ అనే కంపెనీతో కొలాబరేట్ అయ్యి ర్యాపర్ను సృష్టించడం, అంత మాత్రమే కాకుండా మాంటీరో అనేటువంటి సాంగ్లో కూడా ఈ షూస్ని పెట్టడం, దాని ద్వారా కూడా ప్రమోషన్ జరిగించారు. ఈ యొక్క షూ కూడా ఒక ప్రత్యేకమైన ప్రైస్ను కూడా నిర్ధారించారు. అదెంతంటే $1,018, అంటే 1018. ఎందుకు ఈ ప్రైస్ పెట్టారు? చాలా విచిత్రంగా ఉంది కదా ఈ ప్రైస్ అని అంటే, వారు బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 10వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట రాయబడిందట. అందుని బట్టి దాన్ని తీసుకుని పెట్టారట. మీరు లూకాసు వార్త 10వ అధ్యాయం 18వ వచనం చదివితే కనుక, సాతాను మెరుపు వలె ఆకాశమును పడు చూచితిని, ఐ సీ సాటన్ ఫాల్ లైక్ లైట్నింగ్ ఫ్రమ్ హెవెన్.
అంటే యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులకు చెప్తున్నాడు, సాతాను గురించి మాట్లాడుతున్నాడు. సాతాను మెరుపు వలె ఆకాశం నుంచి కిందకు పడ్డాడు అని యేసు ప్రభువు వారు చెప్పారు కదండి. అంటే ఆ షూస్ ప్యూర్లీ సాటనిక్ షూస్ అని వారు చెప్పడం జరుగుతుంది. 666 షూస్ మాత్రం రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఆ షూ ఖరీదు కూడా 1018 అంటే $1018 నిర్ధారించారు. అంటే ఇవి ప్యూర్లీ సాతాను షూస్గా ఉండాలి అనే రక్తాన్ని దానిలో ఉంచారు. అది ఏ రక్తం అంటే మనిషి యొక్క రక్తం, హ్యూమన్ బ్లడ్ అందులో ఉంచారు. ప్రపంచం ఎటు వెళ్ళిపోతుందో మీరు ఆలోచన చేయండి. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడికి సూచన అండి. ఈరోజున సాతాను గురించి మనం వింటున్నాం, అంత్యక్రీస్తు గురించి మనం వింటున్నాం, 666 ముద్ర గురించి మనం వింటున్నాం. ఇవన్నీ కూడా సంఘాన్ని సిద్ధం చేస్తున్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారు అతి సమీపంగా రానే ఉన్నాడు. అందుని బట్టి నువ్వు సిద్ధపడ్డావా? ఆ రాకడలో ఎత్తబడడానికి నువ్వు సిద్ధపడ్డావా? ఆ ర్యాప్చర్లో ఎత్తబడడానికి నీవు నీ కుటుంబం సిద్ధపడ్డారా? మీరు ఆలోచన చేయండి. మీకందరికీ ఈ విషయాలను చెప్పి మిమ్మల్ని కంగారు పెట్టాలని, మిమ్మల్ని భయపెట్టాలనే ఉద్దేశం నాది కాదు, కానీ మిమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచాలి. సో రెండవ రాకడ కొరకు మనం సిద్ధపడాలి. ప్రభు యొక్క రాకడ గుర్తులన్నీ నెరవేర్చబడుతున్నాయని చెప్పడం కొరకే ఈ విషయాల్ని మీతో మాట్లాడుతున్నాను. అవి నిజంగా ఉన్నాయో మీరు వెరిఫై చేసుకోవచ్చు. కాబట్టి మీరందరూ సిద్ధపడాలని, మీరందరూ కూడా ఇంకా అనేక మందిని అగ్నిలోంచి లాగినట్లు కొంతమందిని రక్షించాలని, రక్షణలోకి నడిపించాలని నేను మనసారా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఎవర్ ఇండియా.